తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్స్ పరీక్షలకి ముఖ్యంగా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న వారికి మనం టీశాట్ తరపున నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా టీశాట్ తరపున ధన్యవాదాలు. మనం ప్రధానంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించినటువంటి అంశాలను చర్చిస్తున్నాం. ఇందులో గ్రూప్ 1కే కాకుండా అన్నిటికీ సరిపడే విధంగా అన్నిటికీ ఎటువంటి ప్రశ్న వచ్చినా ఆన్సర్ చేసే విధంగా అంత లోతైన విశ్లేషణతో మనం ఇవన్నీ కూడా చేస్తున్నాం టీశాట్ తరపున. సో ఇందులో భాగంగా జియోగ్రఫీకి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అంశాలలో ఇప్పుడు మనం ఈ సెషన్లో న్యాచురల్ వెజిటేషన్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ, భారతదేశంలో ఉన్నటువంటి సహజ ఉద్భిజ సంపద ఏ విధంగా విస్తృతంగా వ్యాపించి ఉన్నది, దాని యొక్క విస్తరణ ఎలా ఉంది, ఏ ఏ ప్రాంతాల్లో విస్తరణ ఉంది, వాటి యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ఏమిటి, అవి ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఈ అధ్యాయంలో చర్చించుకోబోతున్నాం. ఏ దేశంలో అయినా అక్కడ ఉన్నటువంటి సహజ ఉద్భిజ సంపద లేదా అటవీ సంపద అనేది ప్రధానంగా 4 అంశాలపై ఆధారపడి ఉంటుంది. సో అటవీ సంపద ప్రభావితం చేసే అంశాలు ఏమిటంటే అవి 1 సాయిల్, ఎటువంటి నేల ఉన్నది అక్కడ. 2వది టోపోగ్రఫీ, అంటే ఎటువంటి భూస్వరూపం, అడవుల, కొండల లేదా అటవీ కొండల, మైదానాల, పీఠభూముల, తీర ప్రాంతమా, ఇలాంటివన్నీ కూడా నిర్ణయిస్తాయి. 3వది టెంపరేచర్, ఆ ప్రాంతంలో ఎంత ఉష్ణోగ్రతలు ఉన్నాయి, సహజ ఉష్ణోగ్రతలు లేదా సగటు ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నాయి. 4వది రెయిన్ఫాల్, అంటే వర్షపాత విస్తరణ ఏ విధంగా ఉంది. సో ఇది వర్షపాత విస్తరణ సమంగా విస్తరించి ఉందా, సంవత్సరం పొడవునా, లేక ఏదేని కొంతకాలానికే పరిమితమై ఉందా, లేదా వేసవి కాలంలో వస్తున్నాయా, శీతాకాలంలో వస్తున్నాయా, ఇలాంటి అంశాలన్నీ కూడా ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి సహజ ఉద్భిజ సంపదని లేదా అటవీ సంపదని అవి నిర్ణయిస్తాయి. భారతదేశంలో కనుక చూసినట్లయితే భారతదేశంలో ఉన్న అటవీ సంపదని లేదా అడవుల్ని ప్రధానంగా 5 వర్గాలుగా విభజించడం జరిగింది. 1 ట్రోపికల్ మాయిస్ట్ ఫారెస్ట్, అంటే ఆయన రేఖ ఆర్ద్ర అడవులు. ఆయన రేఖ ఆర్ద్ర అడవులు. 2వది ట్రోపికల్ డ్రై ఫారెస్ట్, ఆ డ్రై ట్రోపికల్ ఫారెస్ట్, అంటే ఆయన రేఖ అనార్ద్ర అడవులు. అనార్ద్ర అడవులు. ఇక 3వది సబ్ ట్రోపికల్ మాంటైన్ ఫారెస్ట్. సబ్ ట్రోపికల్ మాంటైన్ అంటే ఉప ఆయన రేఖ పర్వత అడవులు, పర్వతీయ అడవులు లేదా పర్వత అడవులు. 4వది సబ్ ట్రోపికల్ టెంపరేట్ ఫారెస్ట్. టెంపరేట్ అంటే మధ్య అక్షాంశ ప్రాంతానికి సంబంధించినటువంటి అడవులు ఇవి. భారతదేశంలో వీటి విస్తరణ కూడా ఎలా ఉందో మనం చూడొచ్చు. ఇవి ఉప ఆయన రేఖ సమశీతోష్ణ అడవులు. సమశీతోష్ణ అడవులు. ఇక 5వది ఆల్పైన్ ఫారెస్ట్. ఆల్పైన్ ఫారెస్ట్. ఆల్పైన్ ఫారెస్ట్ అనేవి ధ్రువ ఉపద్రవ ప్రాంతాల్లో సహజంగా ఉద్భవించేటువంటి అడవులు. సో భారతదేశంలో ఉన్నటువంటి ఈ అడవుల్ని ప్రధానంగా 5 రకాలుగా విభజించి మరలా ఈ అడవుల్ని ఉపవిభాగాలుగా విభజించడం జరిగింది. దేన్ని ఆధారంగా చేసుకుని అంటే రిలేటివ్ హ్యూమిడిటీ, రెయిన్ఫాలు, టెంపరేచరు తదితర అంశాలను పరిగణనలో తీసుకొని వీటిని మరలా
అనేక రకాలుగా విభాగాలుగా వర్గీకరించారు. ఈ విభాగాలను కనుక మనం పరిశీలించినట్లయితే మొత్తం 16 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఇలా భారతదేశాన్ని వివిధ రకాలుగా అంటే వివిధ సహజ ఉద్భిద సంపద మండలాలుగా వర్గీకరించడానికి గల కారణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి వైవిధ్యభరితమైనటువంటి వాతావరణం. ఎందువల్లంటే భారతదేశంలో మనము అనేక రకాల వాతావరణ మండలాలను పరిశీలించవచ్చు. ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు వీటిని చూసినట్లయితే ఇవి భూమధ్య రేఖకు చాలా దగ్గరలో ఉన్న ప్రాంతాలు. ఇక ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ వరకు కూడా భూమధ్య రేఖ ప్రాంత శీతోష్ణ స్థితిని కలిగినటువంటి ప్రాంతం. 0 నుంచి 10 డిగ్రీల వరకు లేదా 11 డిగ్రీల వరకు ఇలా భూమధ్య రేఖ ప్రాంత శీతోష్ణ స్థితి కలిగిన ప్రాంతం. భూమధ్య రేఖ ప్రాంతంలో ఉన్న శీతోష్ణ స్థితిని కనుక మనం గమనించినట్లయితే సంవత్సరం పొడవునా ఉష్ణోగ్రతలు సగటు విలువల్లో పెద్దగా మార్పు ఉండదు. అంటే వార్షిక ఉష్ణోగ్రత వ్యాప్తిలో పెద్దగా తేడా ఉండదు. యాన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది. హాటెస్ట్ మంత్కి కోల్డెస్ట్ మంత్కి ఉన్నటువంటి టెంపరేచర్ డిఫరెన్స్ కనుక చూసినట్లయితే మ్యాక్సిమం ఇట్ విల్ బి అరౌండ్ 3 to 4 degrees ఓన్లీ. అలాగే డే టైం టెంపరేచర్కి నైట్ టైం టెంపరేచర్కి చూసినట్లయితే దీన్నే డైయర్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ దినసరి ఉష్ణోగ్రత వ్యాప్తి అంటాము. ఇది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి సింగపూర్ తీసుకుందాం. 1 డిగ్రీ ఉత్తర అక్షాంశం మీద ఉంటుంది సింగపూరు. సో ఈ భూమధ్య రేఖ మీద దాదాపుగా భూమధ్య రేఖ మీద ఉన్నటువంటి ఈ సింగపూర్ని కనుక మనం పరిశీలిస్తే పగటి ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెంటీగ్రేడ్లు ఉంటే రాత్రి ఉష్ణోగ్రత 29 లేదా 29.5 డిగ్రీల సెంటీగ్రేడ్లే ఉంటుంది. అంటే పగటి ఉష్ణోగ్రతకి రాత్రి ఉష్ణోగ్రత పెద్ద తేడా లేదు. అదే పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. అండమాన్ నికోబార్ దీవుల్లో చూడొచ్చు, తిరువనంతపురంలో చూడొచ్చు, ఈవెన్ చెన్నైలో కూడా మనము పగటి ఉష్ణోగ్రతకి రాత్రి ఉష్ణోగ్రతకి పెద్ద తేడా లేని విధంగా మనం గమనించవచ్చు. ఇవన్నీ భూమధ్య రేఖా ప్రాంతంలో లక్షణాలు. ఇక ప్రతిరోజు భూమధ్య రేఖా ప్రాంతంలో వర్షపాతం అనేది సాధారణం. అదేవిధంగా మనం అండమాన్ నికోబార్ దీవులు చూసిన వర్షపాతం ప్రతి 2 రోజులకి 3 రోజులకి వర్షపాతం సంభవిస్తూనే ఉంటుంది ఇక్కడ. అలాగే ఈ కేరళలో ఉన్నటువంటి నైరుతి ప్రాంతం అంటే మలబార్ తీరంలో చూసినప్పటికీ కూడా వర్షపాతం అనేది సహజంగా ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇదంతా కూడా భూమధ్య రేఖా ప్రాంత శీతోష్ణని మనం గమనించవచ్చు. ఇక 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 7 వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆయన రేఖా శీతోష్ణ స్థితిగా మనం చూడవచ్చు. అంటే ట్రోపికల్ క్లైమేట్. ట్రోపికల్ క్లైమేట్లో కూడా ఉష్ణోగ్రతలు అనేవి గణనీయంగానే ఉంటాయి. లాటిట్యూడ్ మారే కొంది అంటే దిగువ అక్షాంశాల నుంచి ఎగువ అక్షాంశాలకి వెళ్ళే కొంది, లో లాటిట్యూడ్స్ నుంచి హై లాటిట్యూడ్స్ వెళ్ళే కొలది స్వల్పమైన మార్పులు వస్తాయి తప్ప వాతావరణ పరిస్థితులు అంటే శీతోష్ణ స్థితి పరిస్థితుల్లో స్వల్పమైన మార్పులు వస్తాయి తప్ప చాలా తీవ్రమైన మార్పులు మనం గమనించలేం. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇక్కడ ఒక రకమైనటువంటి అడవులు ఏర్పడడానికి అవకాశం ఉంది. భూమధ్య రేఖా ప్రాంతంలో ఉన్న పరిస్థితులను బట్టి క్లైమేట్ని బట్టి ఈడ ఒక రకమైనటువంటి అడవులు ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇక దీనిపైన ఉన్నటువంటి 23-24 డిగ్రీల నుంచి 32-33 డిగ్రీల వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సబ్ ట్రోపికల్ రీజియన్ అంటాం. ఉప ఆయన రేఖా ప్రాంతం అంటాం. సబ్ ట్రోపికల్ జోన్. ఈ సబ్ ట్రోపికల్ జోన్లో కూడా వాతావరణ పరిస్థితులు అనేవి విభిన్నంగా ఉంటాయి. ఈ సబ్ ట్రోపికల్ జోను ఉప ఆయన రేఖా మండలం అనేది ఒక రకంగా యాంటీ సైక్లోనిక్ రీజియన్. ఈ యాంటీ సైక్లోనిక్ రీజియన్లో చాలా నిర్మలమైన వాతావరణం ఉంటుంది. వేగాలు ఉండవు, నీటి ఆవిరి ఉండదు, వర్షపాతం స్వల్పం. సో ఈ ప్రాంతాల్లో ఉద్భవించేటువంటి అటవీ సంపద అనేది మిగిలిన ప్రాంతాలతో విభిన్నంగా ఉంటుంది. సో భారతదేశంలో ఈ ఉప ఆయన రేఖా మండలం ఉన్నది, ఆయన రేఖా మండలం ఉన్నది, దాని దిగువన భూమధ్య రేఖా ప్రాంతం మండలం ఉన్నది. వీటితో పాటుగా ఈ హిమాలయ ప్రాంతాలలో ఉన్నటువంటి వాతావరణాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇవి అధిక ఎత్తులో ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు స్వల్పంగా ఉంటాయి. శివాలిక్ పర్వతాల్లో సమ్మర్లో వెళ్ళినా కానీ దాదాపుగా ఉష్ణోగ్రతలు 30-35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకే ఉంటుంది.
ఇంకొంచెం గ్రేటర్ హిమాలయాస్కి వెళ్తే అన్నీ కూడా సమ్మర్లో వేసవి విడిది కేంద్రాలు. సో ఇవన్నీ కూడా చాలా కూల్ అయినటువంటి లొకేషన్స్. సో ఇక శీతాకాలం పరిశీలించినట్లయితే ఇక్కడ నీరు కూడా గడ్డగొట్టిపోయినటువంటి పరిస్థితి. సో అత్యల్ప ఉష్ణోగ్రతల నుంచి కొంత సగటు ఉష్ణోగ్రతలు మోడరేట్ టెంపరేచర్స్ వరకు ఉన్నటువంటి పరిస్థితిని మనం హిమాలయ ప్రాంతాల్లో గమనించవచ్చు. ఇదే పరిస్థితిని మనం ధ్రువ ఉపధ్రువ ప్రాంతాల్లో గమనిస్తున్నాం కాబట్టి అటువంటి వాతావరణమే హిమాలయాల్లో ఉంది కాబట్టి హై ఆల్టిట్యూడ్ రీజియన్స్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సహజ ఉద్భిద సంపద లేదా ఫారెస్ట్ కవర్ లేదా వెజిటేటివ్ గ్రోత్ అనేది అది ఒక పెక్యులర్గా ఉంటుంది. అదొక విభిన్నమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది. సో భారతదేశంలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపంలో ఉన్నటువంటి వైవిధ్యం, టోపోగ్రఫీలో ఉన్నటువంటి పెక్యులర్ కండిషన్స్, అలాగే క్లైమాటిక్ కండిషన్లో ఉన్న డైవర్సిటీ, వాతావరణ పరిస్థితుల్లో ఉన్నటువంటి వైవిధ్యము, అలాగే నైసర్గిక స్వరూపంగా కొన్ని ప్రాంతాల్లో అడవులు, కొన్ని ప్రాంతాల్లో కొండలు, కొన్ని ప్రాంతాల్లో మైదానాలు ఉండడం, అలాగే ఉష్ణోగ్రతలోని వ్యత్యాసాలు. సో ఈ అన్నిటువంటి వ్యత్యాసాలు లేదా విభిన్నతల వల్ల భారతదేశంలో ఉన్నటువంటి అడవుల్ని సుమారు 5 వర్గాలుగా విభజించి వాటిని మరలా 16 ఉపవర్గాలుగా విభజించడం జరిగింది. మనకి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఎక్కడైనా కూడా దీంట్లో మనకు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి పాయింట్ కూడా మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మొదటిది కనుక చూసినట్లయితే మాయిస్ట్ ట్రోపికల్ ఫారెస్ట్ అంటే ఆయనరేఖ ఆర్ద్ర అడవులు. ఈ ఆయనరేఖ ఆర్ద్ర అడవులని మరలా 4 రకాలుగా వర్గీకరించారు. అవి ఒకటి ట్రోపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అంటే సతత హరితారణ్యాలు. ఇవి ఆయనరేఖ సతత హరితారణ్యాలు. రెండవది ట్రోపికల్ సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అంటే అర్ధ సతత హరితారణ్యాలు. మొదటిదేమో ఎప్పుడు సతతం హరితమే, దీంట్లో అర్ధమే సతత హరితం అంటే సెమీ ఎవర్గ్రీన్. ఇక మూడవది ట్రోపికల్ మాయిస్ట్ డెసిడ్యుయస్ ఫారెస్ట్ అంటే ఇవి ఆయనరేఖ ఆర్ద్ర ఆకురాల్చు అడవులు. నాలుగవది లిట్టోరల్ అండ్ స్వాంప్ ఫారెస్ట్ అన్నారు. స్వాంప్ ఫారెస్ట్ అంటే ఇవి మడ అడవులు, అంటే చిత్తడి నేలలు లేదా సముద్ర జలాలు లేదా తీరరేఖ వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలలో ఉద్భవించేటువంటి సహజ సంపద మడ అడవులు. దీంట్లో ప్రతి ఒక్క దాన్ని కూడా మనం విపులంగా చర్చించాలి. మొదట ట్రోపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కనుక మనం చూసినట్లయితే, సో ఎవర్ గ్రీన్ ఉండాలి అంటే దీంట్లో వర్షపాతం విలువలు ఎక్కువగా ఉండాలి. రెయిన్ఫాల్ వచ్చి 250 సెంటీమీటర్సు, టెంపరేచరు 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ, రిలేటివ్ హ్యూమిడిటీ అంటే సాపేక్ష ఆర్ద్రత వచ్చి ఆర్ద్రత అంటే గాలిలో ఉన్న నీటి ఆవిరి పరిమాణము సాపేక్షంగా ఎంత ఉండాలి అంటే ఇది 77% నుంచి 80% వరకు ఉండాలి. సాపేక్ష ఆర్ద్రత అనేది అప్ టు 80% వరకు ఉండాలి. సో ఈ విధమైనటువంటి క్లైమాటిక్ కండిషన్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతం అంతా కూడా మనము సతత హరితారణ్యాలను మనం గమనించవచ్చు. సో ఇటువంటి కండిషన్స్ ఎక్కడ ఉంటున్నాయి అంటే, అధిక ఉష్ణోగ్రతలు ఉండాలి అంటే రిలేటివ్గా టెంపరేచర్స్ హై ఉండాలి. ఇక్కడ అధిక ఉష్ణోగ్రతలు ఉండాలి అంటే భూమధ్యరేఖా ప్రాంతంలో మనం గమనించవచ్చు. అధిక వర్షపాతము, అధిక నీటి ఆవిరి అంటే సాపేక్ష ఆర్ద్రత, ఇవన్నీ కూడా భూమధ్యరేఖా ప్రాంతంలో గమనించవచ్చు. అటువంటి పరిస్థితి మనం ఎక్కడ గమనిస్తున్నామంటే పశ్చిమ కనుమల యొక్క దిగువ ప్రాంతంలో మనం గమనించవచ్చు. దాన్ని పశ్చిమ కనుమల యొక్క దిగువ ప్రాంతంలో మనం అంటే మలబార్ తీర ప్రాంతంలో గమనించవచ్చు. అలాగే హిమాలయాల్లో ఉన్నటువంటి ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మేఘాలయ, తర్వాత అస్సాము, ఈ ప్రాంతాల్లో కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా
తూర్పు హిమాలయాలు అంటే ఈ హిమాలయ ప్రాంతాల్లో నేపాలు ఈ ప్రాంతంలో కూడా వర్షపాతం నేపాల్కి పరిసర చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా వర్షపాతం 250 సెంటీమీటర్ల వరకు సంభవించే పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మనం దీన్ని గమనించవచ్చు. వీటితో పాటుగా ఈ నాగాల్యాండు, మణిపూరు, మిజోరాము, త్రిపుర తదితర ప్రాంతాల్లో కూడా మనము సతత హరితారణ్యాలను గుర్తించడానికి అవకాశం ఉంది. ఇక వీటిలో ఉన్నటువంటి సహజ ఉద్భిద సంపద లక్షణాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి రెయిన్ ఫారెస్ట్ని కలిగి ఉంటాయి. అంటే భూమధ్య రేఖా ప్రాంతాలలో ఉండే అడవులు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి ఇవి కూడా. వీటిని ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్ అని కూడా అంటారు. అంటే వర్షపాతంతో సంబంధించి వర్షపాత అడవులు కూడా వీటిని వ్యవహరిస్తారు. ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్ అంటారు. ఈ ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్లో ఉన్న వైవిధ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మలేషియాకి వెళ్ళండి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి వెళ్ళండి, లేదా అమెజాన్ ప్రాంతానికి వెళ్ళండి. మనము అడవిలో కాలు పెట్టి తీయాలి అంటే మన వల్ల కాదండి. ఇక అంటే 1 ఎకరం అడవిలో మలేషియా కనుక వెళ్ళినట్లయితే 200 నుంచి 250 రకాల జాతుల మొక్కలను గమనించవచ్చు. అంటే సంఖ్య కాదు, ఇది జాతులే అన్ని జాతులు ఉంటాయి. సో ఎందువల్ల ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే ఎప్పుడూ నీరు ఉండడం అనే ప్రక్రియ ద్వారా ఆ ప్రాంతంలో ఉద్భిద సంపద ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది. చెట్లు తమతో పాటు తమతో పెరగడానికి ఒకదాని నుంచి ఒకటి పెరగడానికి 6 నెలలలోనే 40 నుంచి 50 అడుగుల ఎత్తు పెరుగుతాయి. పైన ఉన్నటువంటి కెనపి అంటే ఆ మొక్కల యొక్క ఆకులు ఎలా ఉంటాయంటే వెడల్పైన ఆకులు, తరువాత కిందకి భూమి మీద ఒక్క సూర్యరశ్మి కిరణం కూడా కిందకి పడినటువంటి పరిస్థితి. సో కిందంతా కూడా నేల, ఫెన్స్, లిచెస్ అంటే చిన్న చిన్న నాచు జాతికి సంబంధించిన మొక్కలు మనం గమనిస్తాం. తీగ జాతి మొక్కలు, క్లైంబర్స్, ఎపిఫైట్స్ అనేవి సర్వసాధారణం. చెట్టు మీద చెట్టు పెరగడం అనేది ఈ ప్రాంతంలో గమనించవచ్చు. మొక్కకి చాలా తక్కువ దూరం ఉంటుంది. కింద ఖాళీగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇలా ఉంటే ఇదంతా కింద ఖాళీ కాబట్టి ఎక్కడెక్కడి నుంచో ఒక లైనస్ అంటే తీగజాతి మొక్కలు ఇలా విధంగా పెరుగుతాయి. ఈ తీగజాతి మొక్కల్ని మీద సాధారణంగా సరీసృపాలైనటువంటి అనకొండ లాంటి పెద్ద జాతి పాములను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఉన్నటువంటి పక్షి జాతిని కానివ్వండి, వీటి చూసినట్టు గబ్బిలాలు, తర్వాత గుడ్లగూబలు, పిచ్చుకలు చాలా పెద్ద పెద్ద పరిమాణంలో గమనించవచ్చు. ఒక పిచ్చుకని కనుక మనం చూసినట్లయితే ఈ ప్రాంతంలో ఒక కాయకో ఒక కొంగంత పరిమాణంలో ఉంటుంది. ఒక ఉడతను చూస్తే ఈ చిన్న ఉడతనే అక్కడ ఒక పెద్ద 2-3 ఉడతలు కలిస్తే ఎంత ఉంటుందో అంత పెద్ద ఉంటాయి. అంటే జీవ వైవిధ్యం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అంత లగ్జూరియస్గా కూడా ఇక్కడ మనం వైవిధ్యాన్ని గమనించవచ్చు. ఏదైనా మనం ప్రయాణించాలి అంటే ఈ అడవిలో కేవలం ఒకే ఒక్క మార్గం నదీ మార్గాలు లేదా జల మార్గాల ద్వారా మాత్రమే మనం ప్రయాణించగలం. ఆర్థిక పరంగా చూసినట్లయితే ఈ మొక్కలు చాలా విలువైనవి. ఎత్తు సుమారుగా 250 అడుగుల వరకు పెరుగుతాయి. ఇలాంటి సంపదని మనం చూడాలంటే పశ్చిమ కనుమల యొక్క పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి మలబార్ తీరంలో కనుక వెళ్ళినట్లయితే మనము ఇటువంటి సహజ ఉద్భిద సంపదని మనం చూడడానికి అవకాశం ఉంటుంది. ఒక చెట్టుని మనం పైకి మొత్తం చివరికి చూడాలంటే మన తలని 90 డిగ్రీల కోణం వంచవలసి వస్తుంది. అంతటి దట్టమైనటువంటి అడవులు, ఆర్థికంగా చాలా విలువైన అడవులు. కానీ ఎక్స్‌ప్లాయిటేషన్ మాత్రం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్‌ప్లాయిట్ దిస్ సచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్. ఇక్కడ ఉన్నటువంటి వనరులను మనం వెలికి తీయడం కుదరదు. ఎందువల్లంటే ఇన్యాక్సెసిబిలిటీ, మనం లోపలికి అడుగు పెట్టలేని పరిస్థితి. అటువంటి సందర్భాన్ని మనం ఈ ఫారెస్ట్లో మనం చూడవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి జాతులను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఇంకొక సందర్భం, ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపుల్లో కూడా ఈ అడవులను మనం గమనించవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి జాతులను కనుక మనం పరిశీలించినట్లయితే రబ్బరు చూస్తున్నామని, రబ్బర్ ఎక్కడ ఉందండి? మన వెస్టర్న్ ఘాట్స్లో మలబార్ కోస్ట్లోనే ఉంది రబ్బరు. మహాగని, ఎబోని, బ్యాంబూ అంటే పేదవాడి కలప, వైట్ సెడార్, ఐరన్ వుడ్, లైనాసు. ఇప్పుడే చెప్పుకున్నాం, లైనాస్ అంటే తీగ జాతి మొక్కలు. ఇవి ఎంత దూరం పెరుగుతాయంటే 250 అడుగులు పెరుగుతాయి ఇవి కూడా. కాకపోతే ఒక ప్రాంతం నుంచి ఏటవాలుగా ఈ మొక్క ఇలా ఉందనుకోండి, ఇలా వచ్చి దీనికి చేరుతుందండి లైనాసు. అలాగే ఇక ఫెన్స్ కింద లిచెన్స్ ఓకేనా, అలాగే ఎపిఫైట్స్
మొక్క పెరగడం, ఒక మొక్క మీద ఇంకో జాతి మొక్కలు పెరగడం, ఎపిఫైట్స్, ఇవన్నీ కూడా మనం ఈ ప్రాంతంలో చూడవచ్చు. సో ఇవన్నీ కూడా చాలా సెన్సిబుల్ ఫారెస్ట్. ఇక్కడ ఉన్నటువంటి జంతు సంపదను కనుక మనం చూసినట్లయితే సహజంగా ఈ ప్రాంతాలలో టైగర్స్, లయన్స్ అనేవి మనం చూడలేం. కానీ ఏనుగుల సంఖ్య అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే సరీసృపాలు ఏవైతే ఉన్నాయో ఇవి పాములు కానివ్వండి, లిజర్డ్స్ కానివ్వండి, సరీసృపాల సంఖ్య వాటి యొక్క వైవిధ్యం కూడా అధికంగా ఉంటుంది. సో ఇవి ట్రోపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ యొక్క లక్షణాలు. ఇక రెండవది కనుక చూసినట్లయితే ట్రోపికల్ సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే ఆయన రేఖ అర్ధ సతత హరితారణ్యాలు. ఈ అర్ధ సతత హరితారణ్యాలకి సతత హరితారణ్యాలకి పెద్దగా తేడా ఏముండవు. రెండు కూడా ఆకులు రాల్చవండి. ఇవి రెండు కూడా ఆకు రాల్చు అడవులు కాదు ఇవి. ఇక్కడ తేడా ఏమిటంటే కొంచెం వర్షపాతంలో తేడా వస్తుంది. రెయిన్ఫాల్ వచ్చి 200 to 250 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ కొంచెం పెరుగుతుంది. ఇక్కడ మళ్ళీ 26 to 27 degrees టెంపరేచర్ ఉంటుంది. అలాగే రిలేటివ్ హ్యూమిడిటీ అంటే సాపేక్ష ఆర్ద్రత 75 నుంచి 76-77% వరకు ఉంటుంది. సో ఈ అడవుల్ని మనం ఎక్కడో ప్రత్యేకంగా చూడవలసిన అవసరం లేదు. ఎక్కడైతే సతత హరితారణ్యాలు ఉన్నాయో దానికి పక్కనే అర్ధ సతత హరితారణ్యాలు ఉంటాయి. ఇప్పుడు మలబార్ తీరంలో 450 సెంటీమీటర్ల కంటే వర్షపాతం ఎక్కువ ఉంది కాబట్టి తూర్పు వైపుకి వెళితే అంటే ఈ కొండని ఇటువైపు ఉన్నటువంటి అరణ్యం సతత హరితారణ్యం అయితే ఇటువైపు ఉన్న అడవులన్నీ కూడా అర్ధ సతత హరితారణ్యాలు అవుతాయి. అలాగే దక్షిణాన వర్షపాతం ఎక్కువ కాబట్టి పశ్చిమ కనుమల్లో ఇక్కడ వర్షపాతం ఎక్కువగా ఉన్న దగ్గర సతత హరితారణ్యాలు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఏర్పడితే క్రమంగా పైకి వెళ్ళే కొద్ది వర్షపాతం తగ్గుతుంది కాబట్టి కేరళ నుంచి కర్ణాటక వెళ్తే అర్ధ సతత హరితారణ్యాలు, ఆ తర్వాత మహారాష్ట్ర యొక్క దిగువ భాగాన ఆ మధ్యలో ఉన్నటువంటి గోవా ఈ ప్రాంతం అంతా కూడా అర్ధ సతత హరితారణ్యాలు ఏర్పడతాయి. అలాగే ఈశాన్య భారతదేశం అంతటా కూడా మనం అర్ధ సతత హరితారణ్యాలను మనం గమనించవచ్చు. అలాగే హిమాలయాల్లో చూసినట్లయితే మిడిల్ హిమాలయాస్లో మన ఉత్తరప్రదేశ్ నుంచి బీహారు, వెస్ట్ బెంగాల్ వరకు ఉన్న ప్రాంతాల్లో కూడా అర్ధ సతతారణ్యాలను గమనించవచ్చు. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపుల్లో కూడా ఈ రకమైనటువంటి అడవులను మనం గమనించవచ్చు. వీటి యొక్క ప్రత్యేకతగా మనం పరిశీలిస్తే భారతదేశంలో వీటిలో విలువైనటువంటి కలపని మనం కొంతమేర అంటే వాటిని ఎక్స్ప్లోయిట్ చేయడానికి అవకాశం ఉంది, కొంతమేర వాటిని సేకరించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే వీటిలో ఎక్కడో స్పీసెస్ని కనుక గమనిస్తే ఇండియన్ చెస్ట్నట్టు, అలాగే వైట్ సెడారు, బ్యాంబూ, థార్నీ బ్యాంబూ అంటే ముళ్ళు ఉన్నటువంటి బ్యాంబూ, ఇది థార్నీ బ్యాంబూ, రోజ్ వుడ్డు, మన కర్ణాటకలో చూస్తున్నామండి రోజ్ వుడ్డు. అలాగే కొన్ని ప్రాంతాల్లో టేక్ వుడ్డు, ఇవన్నీ కూడా విలువైనటువంటి మన వృక్ష సంపదని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మూడవది కనుక చూసినట్లయితే ట్రోపికల్ మాయిస్ట్ డెసిడ్యుయస్ ఫారెస్ట్. ట్రోపికల్ మాయిస్ట్ డెసిడ్యుయస్ ఫారెస్ట్ ఇవన్నీ కూడా మొదటి భాగంలో ఉన్నట్టు ఉపవిభాగాలు అభ్యర్థులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ట్రోపికల్ మాయిస్ట్ ఫారెస్ట్ అంటే ఆయన రేఖ ఆర్ద్ర అడవుల్లో మనం వివిధ రకాలైనటువంటి విభాగాలను చూస్తున్నాం. మొదటిది ట్రోపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, రెండవది ట్రోపికల్ సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, మూడవది ట్రోపికల్ మాయిస్ట్ డెసిడ్యుయస్ ఫారెస్ట్ అంటే ఆర్ద్ర ఆకు రాల్చు అడవులు. ఆయన రేఖ ఆర్ద్ర ఆకురాల్చు అడవులు. వీటి యొక్క లక్షణాలు కనుక మనం పరిశీలించినట్లయితే రెయిన్ఫాల్ వచ్చి 100 నుంచి 200 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. ఇక టెంపరేచర్ కొంచెం పెరుగుతుంది ఇంతకుముందు కంటే 27 డిగ్రీల సెంటీగ్రేడ్లు లేదా ఆ పైన ఉంటుంది. రిలేటివ్ హ్యూమిడిటీ అంటే సాపేక్ష ఆర్ద్రత కొంచెం తగ్గుతుంది. ఇది వచ్చి 70 to 75% లేదా 68 to 75% అలా ఉండేటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. తర్వాత దీంట్లో ఉన్నటువంటి స్పీసెస్ని కనుక మనం పరిశీలిస్తే దీంట్లో సాలు, లారెల్లు, రోజ్వుడ్డు, ఆమ్లా,
జమున్, జమున్, బ్యాంబూ, బ్యాంబూ మొదలైనటువంటి మొక్కల్ని గమనించవచ్చు. అలాగే టేక్ వుడ్ కూడా దీంట్లో ప్రధానమైనటువంటి పంటగా మనం గమనించవచ్చు. కర్ణాటకలో ఉన్నటువంటి ట్రోపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్లో చందనం అనేది ఎక్కువగా విరివిగా లభిస్తుంది. అలాగే వీటితో పాటుగా తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ ప్రాంతాల్లోని వర్షఛాయ ప్రాంతాలలో అంటే పశ్చిమం నుంచి తూర్పుకు వచ్చే కొలది పశ్చిమ కనుమలకు తూర్పు భాగంలో ఈ అడవులను మనం ఎక్కువగా గమనించవచ్చు. అలాగే ఈ తూర్పు కనుమల ప్రాంతంలో, తూర్పు తీరంలో ఉన్నటువంటి తూర్పు కనుమల ప్రాంతంలో పాపికొండల ప్రాంతంలోను, విశాఖపట్నము, ఒరిస్సా ప్రాంతాల్లోనూ అధికంగా గమనించవచ్చు. అలాగే ఈశాన్య భారతదేశం అంతటా గమనించవచ్చు. అలాగే హిమాలయాల్లో శివాలిక్ పర్వతాల్లో కూడా మనం వీటిని గమనించవచ్చు. సో ఇవి ట్రోపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్, ఆయనరేఖ ఆర్ద్ర ఆకురాల్చు అడవులు. ఇవి కూడా ఆర్థిక పరంగా చాలా ప్రముఖమైనటువంటి విలువైనటువంటి అడవులు. వీటి ద్వారా లభించే కలప చాలా ఉపయోగకరమైన కలప, హార్డ్వుడ్ ఉంటుంది. అలాగే వీటిలోంచి కలపను వేరు చేయడం కూడా అంటే సేకరించడం కూడా కొంతమేర సులభమైనటువంటి పనిగానే మనం గమనించవచ్చు. ఇందులో ఉన్నటువంటి 4వ విభాగాన్ని పరిశీలిస్తే ట్రోపికల్ మాయిస్ట్ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఆయనరేఖ ఆర్ద్ర ఆకురాల్చు అడవుల్లో 4వ ఉపవిభాగం వచ్చి లిట్టోరల్ అండ్ స్వాంప్ ఫారెస్ట్ అండి. లిట్టోరల్ అండ్ స్వాంప్ ఫారెస్ట్ ఇవి వీటిని మడ అడవులు అని వ్యవహరిస్తారు. లేదా క్షార జలారణ్యాలను కూడా వీటిని వ్యవహరిస్తారు. క్షార జలారణ్యాలు అని కూడా వ్యవహరిస్తారు. ఇవి ఎక్కువగా తీర ప్రాంతంలో సముద్రపు ఉప్పు జలాలతో మంచినీటి జలాలు అంటే ఉప్పు నీరు, సముద్రం నీరు కలిసే ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా పెరగడం గమనిస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మడ అడవుల్లో అత్యధికంగా మడ అడవులు కలిగిన దేశం భారతదేశం. మొత్తం ప్రపంచ మడ అడవుల్లో భారతదేశపు వాటా వచ్చి 7%. సో ఈ 7% ఎక్కడ ఎక్కువగా విస్తరించి ఉంది అంటే వెస్ట్ బెంగాలు 46%, రెండవది గుజరాత్ 22.5%, మూడవది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ 13.26%, ఇక 4వది వచ్చి కర్ణాటక, 5 ఆంధ్రప్రదేశ్, 6 గుజరాత్, 7 ఒడిశా. సో ఈ విధంగా మడ అడవులు అధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ తీర రాష్ట్రాలు. సో వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఈ మడ అడవుల్ని సుందర్బన్స్గా వ్యవహరిస్తున్నాం. అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి ఈ అడవుల్ని కొండాపూర్ అడవులని, ఒడిశాలో ఉన్నటువంటి మడ అడవుల్ని బితర్కనిక అడవులని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ అడవుల్ని కోరంగి అడవులని, ఇలా రకరకాల పేర్లతో వీటిని వ్యవహరించడం మనం గమనించాలి. వీటికే మరొక పేరు ఏంటంటే టైడల్ ఫారెస్ట్ అని కూడా అంటాం. టైడల్ ఫారెస్ట్ అని కూడా అంటాం. వీటిలో పెరిగేటువంటి వృక్ష జాతుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే సుంద్రి, సోమరైటియా, అగర్, భెండి, అమున్, AMUN అమున్ తదితర జాతి మొక్కలను ఇక్కడ మనం గమనించవచ్చు. వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో సుంద్రి జాతి మొక్కలు అధికంగా ఉండడం వల్ల వీటికి ఆ పేరేమని పెట్టారంటే సుందర్బన్స్ అని పెట్టారు. ప్రపంచంలో అతిపెద్దదైనటువంటి మడ అడవి ఏది అంటే అది సుందర్బన్ అడవి. ఇది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మేఘనా నదికి, వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి హుగ్లీ నదికి మధ్య విస్తరించి ఉన్నటువంటి ఆ గంగా మైదానం ఏదైతే ఉందో ఆ మైదానానికి దిగువన సముద్ర తీర ప్రాంతంలో అధికంగా విస్తరించి ఉంది. ఈ సుందర్బన్స్లో ఉన్నటువంటి సంపద కూడా మనం పరిశీలించినట్లయితే జంతు సంపదను పరిశీలిస్తే వీటిలో రెప్టైల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే క్రొకడైల్స్ అంటే బురద మొసళ్ళు ఎక్కువగా ఉంటాయి. అలాగే కింగ్ కోబ్రాసు ఇంకా చాలా అధికంగా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక్కడే రాయల్ బెంగాల్ టైగర్ కూడా అధికంగా నివసించే ప్రాంతం. ఈ అడవులు జంతువులకే కాకుండా విదేశాల నుంచి వచ్చేటటువంటి సైబీరియన్ పక్షులకు కూడా అవి నెలవుగా ఉంటాయి. ఉదాహరణకి నెల్లూరు జిల్లాలోని పులికాట్ సరస్సు ప్రాంతము,
అలాగే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కొల్లేరు సరస్సు ప్రాంతము, ఒరిస్సాలో ఉన్నటువంటి చిల్కా సరస్సు, ఇవన్నీ కూడా విదేశీ పక్షులకు ఆలవాలంగా ఉండడం మనం గమనించవచ్చు. సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జీవావరణ వ్యవస్థ, జలావరణ వ్యవస్థ, అసలు ముఖ్యంగా ఆవరణ వ్యవస్థ కూడా చాలా సున్నితమైనటువంటి ఆవరణ వ్యవస్థ. ఈ సెషన్లో గమనించినట్లయితే మనము భారతదేశంలో ఉన్నటువంటి సహజ ఉద్భిద సంపదలో మొదటి భాగమైనటువంటి ట్రోపికల్ మాయిస్ట్ ఫారెస్ట్ గురించి మనం క్షుణ్ణంగా పరిశీలించాం. ఇవి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, తరువాతి అడవులను కూడా పరిశీలించినట్లయితే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను కూడా చాలా ప్రధానమైనవి. అందరూ అభ్యర్థులందరూ కూడా ఈ అడవుల్లో ఉన్నటువంటి విభిన్నత ఏమిటి, దీనికి మొదటి దానికి, రెండవ దానికి, మూడవ దానికి, నాలుగవ దానికి ఉన్న విభిన్నత ఏమిటి, టెంపరేచర్ డిఫరెన్సా, రెయిన్ఫాల్ డిఫరెన్సా, ఇలాంటి సున్నితమైన అంశాలను అందరూ కూడా ఒక్కసారి గమనించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.